అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత విలియమ్స్ 9 నెలలు నిరీక్షణ సుఖాంతం. అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సుల్ ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు. వ్యోమోగ్యాములందరూ పునరావాసానికి తరలింపు. భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. ఇక క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన అనంతరం అభివాదం చేస్తున్న సునీత విలియమ్స్ అనూహ్య పరిస్థితుల్లో 9.5 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి వచ్చిన సీనియర్ వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు తదితరులు ఇప్పుడు భూ వాతావరణానికి అలవాటు పడడానికి పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. ఇన్నాళ్ల పాటు గురుత్వాకర్షణ శక్తి ఏ మాత్రం లేని వాతావరణంలో ఉండటంతో అనేక శారీరక సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు, నాసా శాస్త్రవేత్తలు అనుక్షణం వీరిని పర్యవేక్షిస్తున్నారు. వారు తమ ఇళ్లకు చేరడానికి మరికొన్ని రోజులు పడుతుంది. ఉత్కంఠభరిత నిరీక్షణకు తెరదించుతూ సునీత విలియమ్స్, విల్మోర్ మరో 2 వ్యోమగాములు భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:20 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. వారి కోసం ఐఎస్ఎస్కు వెళ్లిన స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా తీసుకొచ్చింది. వీరికి స్వాగతం పలకడానికి అన్నట్లు అదే ప్రాంతంలో డాల్ఫిన్లు హుషారుగా తిరుగైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొట్టాయి. వాస్తవానికి స్టార్షిప్ రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయోగానికి వెళ్ళి 9.5 నెలల పాటు అక్కడనే ఇరుక్కున్నారు. అసలు భూమి మీదకి రావడం కూడా గగనమైతే అనుకున్న సందర్భంలో మళ్ళీ వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ ఆస్ట్రోనాట్స్ వాళ్ళు అందరూ తెలిసి ఈ యొక్క క్రూ డ్రాగన్ ద్వారా వాళ్ళను తీసుకురావడం జరిగింది. ఆ క్యాప్సుల్స్ సముద్రంలోకి పడ్డ తర్వాత ఆ సముద్రం నుంచి వాళ్ళను సురక్షితంగా తీసుకొని వచ్చి అక్కడ నుంచి వీళ్ళ కొన్ని టెస్టులు చేసి, ఎందుకనంటే అంతరిక్షంలో ఎలాంటి గురుత్వాకర్షణ లేకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి శరీరం మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చినాక సహకరించేది కాదు. కాబట్టి వాళ్ళను హాస్పిటల్లో అన్ని పూర్తి ట్రీట్మెంట్ చికిత్సలు చేసినాక అప్పుడు ఇంటికి పంపిస్తారట. మొత్తానికైతే సురక్షితంగా సునీత విలియమ్స్ భూమి మీదకి చేరుకున్నది. సో ప్రపంచమంతా ఎదురు చూసింది. ఎందుకనంటే అరే వాళ్ళు ఖచ్చితంగా భూమి మీదకి రావాలి, ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని నెలలు గడిచింది, సో సురక్షితంగా ఏ టైంలో వస్తారో అని చెప్పి చూసిండ్రు. సో నాసా వాళ్ళు కూడా దీన్ని అంతరిక్ష కేంద్రం వాళ్ళు దీన్ని లైవ్ కూడా ఇవ్వడం జరిగింది.